ఇవన్నీ చేయవలసి వస్తుంది. అవునా? మీరు ఏం చేస్తారో మాకు వెళ్ళదమ్మా. 3 రోజుల లోపల ముగ్గులు పోసుకున్న వాళ్ళందరూ కూడా బేస్మెంట్ కంప్లీట్ కావాలా. 39 ఉన్నాయి, మళ్ళీ 23 మంది ముగ్గులు పోసుకున్నారు. 23 3 రోజుల లోపల బేస్మెంట్ అయిపోతే ఇమీడియట్ పైసలు సీకట్ పడ్డాక పోతాడు. అవునా? చూస్తున్నారు కదా మీరు, అర్థం కాలేదు కదా. మీ ఇష్టమైన వాళ్ళకి మేమేం అర్థం లేము, కానీ వాళ్ళు ఎంబడవాడాలా, వాళ్ళు ఎంబడవాడి పని చేయించుకొని మీరు హుషారు ఉండి మాకు ఎందుకు కడతలేవు మేస్త్రి అని ఆయన ఎంబడవాడాలి. ఒకవేళ వినకపోతే పంచాయతీ సెక్రటరీకి వచ్చి చెప్పండి, మీ ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు వచ్చి చెప్పండి, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. మీకు ఇసుక కావాలన్నా పింగల్కి లెక్కిస్తాం, మురం కావాలన్నా ఎక్కడ బేస్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎంత వాన పడ్డా కూడా గోడ కట్టినందుకు వాన అడ్డానికి కాదు, స్లాబ్ పోసినందుకు వాన అడ్డానికి కాదు. బేస్మెంట్ అయిపోతే మీరు సేఫ్ సైడ్ లో ఉంటారు. బేస్మెంట్ కాక మీరు వారం రోజులు పడ్డ తర్వాత మీరు ఛార్జ్ ఎక్కుతా అంటే ఆ బేస్మెంట్ కాకపోతే మీకు చాలా కష్టాలు ఎదురైంది. అందరికి కూడా ఇసుక కావాలా, అందరికి కూడా మురం కావాలా, అందరికి కూడా సిమెంట్ కావాలా, అందరికి కూడా సలాక్ కావాలి, అందరికి కూడా బేట్రాయ్ కావాలి. అవునా? మొదలు కట్టుకుంటే ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటుందా? ధనాన్ని కట్టుకుంటే ధనాన్ని అయిపోతుంది. మీరు కట్టుకుంటే ఆల్సిన బేస్మెంట్ కట్టుకున్నామంటే ₹1,00,000 పడతాయి, గోడలు కట్టుకున్నారంటే ₹1,00,000 పడతాయి, స్లాబ్ అయిపోయిందంటే 2 లక్షలు పడతాయి. పైన కూడా మళ్ళీ స్లాబ్ వేసుకోవచ్చట. అంటే అయినా కూడా ఇల్లు పటిష్టంగా. కానీ మీరు అది నమ్మరు. సిమెంట్ ఇటుకల మీద స్లాబ్ వేస్తే మరి ఉంటుందా కూతుందా మీకు భయం ఉంటుంది. మా ఇల్లు మాకు 100 సంవత్సరాలు ఉండే ఇల్లు కాబట్టి ఒకటే మేస్త్రి ఇవన్నీ కట్టగలుగుతాడా లేదా చూడాలన్నా. మీరు ఇచ్చింది ఆంధ్ర మేస్త్రిగా మన ఇండియా మేస్త్రిగా? నమస్కారం. మన కమ్మర్పల్లి మండలంలో మొదటి విడతగా ఇందిరమ్మ ఇండ్లు 476 మంజూరు కాబడినవి. ఇందులో 281 మార్కౌట్ చేసుకోవడం జరిగినది. 21 మందికి బేస్మెంట్ పూర్తి అయినవి. ఈ 21 మందికి కూడా ₹1,00,000 చొప్పున వారి మిగిలిన ఇందిరమ్మ లబ్ధిదారులందరూ కూడా ముగ్గులు పోసుకొని వారు ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో మీరు ఎన్ని లక్షల రూపాయలు ఉన్నా కూడా మీరు పునాది తవ్విన కొద్దీ వాన పడుతుంది. ఆ వాన నీళ్లు మోటార్ తోటి తీసేయవలసి ఉంటుంది. అది కోటీశ్వర్లు చేయవలసిన పని. దయచేసి రాబోయే వర్షాకాలం వారం రోజుల్లో విపరీతమైన వర్షాలు ఉన్నాయని తెలిసినందున అందరూ కూడా ముగ్గులు పోసుకొని వాళ్ళందరూ కూడా ఒక 2 రోజులలో ముగ్గులు పోసుకొని బేస్మెంట్ నిర్మాణం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరనైనది. ముగ్గులు పోసుకున్న వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా బేస్మెంట్ పనులు కంప్లీట్ చేసుకోవడం కోరనైనది. ఈ వానాకాలం కాబట్టి తొందరగా బేస్మెంట్ కంప్లీట్ అయినట్టయితే బేస్మెంట్ అయిపోయిన తర్వాత గోడలు నిర్మించుకోవడంలోనూ మరియు స్లాబ్ వేసుకోవడంలోనూ ఇతర ఇండ్ల పనులు చేయడం లోపల కూడా ఎన్ని వానలు పడ్డా కూడా వానాకాలంతో మనము ఇబ్బందులు ఎదురై మన ఇండ్ల ప్రగతి ఆగక యథావిధిగా కొనసాగుతుంది. అదే బేస్మెంట్ కానట్లయితే వానలు పడడం వల్ల మీ ఇండ్లు ఎంత కట్టుకుందామన్నా కట్టుకునే అవకాశము మనకు ఆ వానల వల్ల రాదు. కాబట్టి దయచేసి ఇందిరమ్మ లబ్ధిదారులందరూ కూడా ముగ్గులు పోసుకున్న అందరూ 2 రోజుల్లో కూడా ముగ్గులు పోసుకొని బేస్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరనైనది. ముగ్గులు పోసుకొని కంప్లీట్ రెడీ ఉన్న వాళ్ళు బేస్మెంట్ పనులు కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరనైనది. మనకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఉచిత ఇసుక ఏర్గట్ల మండలంలో మరియు భీమ్గల్ మండలంలో మనకు అలాట్ చేసినారు. మీకు కావలసిన వాళ్ళు ఇసుక కోసమని పంచాయతీ కార్యదర్శి ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే ఒక్కొక్కరికి 10 మన కమ్మర్పల్లి మండలంకు ప్రభుత్వం వారు ఇసుక కోసమై ఫ్రీ ఇసుక కోసమై ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో మరియు భీమ్గల్ మండలంలో మనకు అలాట్ చేశారు. అవసరం ఉన్నవారు ఇసుకను పంచాయతీ సెక్రటరీ ద్వారా మాకు ఇండెంట్ సమర్పించినట్లయితే వారికి ఇసుక ఫ్రీగా ఇప్పించబడును. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ భరించాలి. మురం కూడా ఫ్రీగా లభిస్తుంది, దానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ భరించాలి. ఎవరైనా ఆర్థికంగా లేని వాళ్ళకు కూడా ఇప్పుడు మనకు 1,50,000, 50,000, 2 లక్షల చొప్పున వివిధ రకాలుగా 126 మందికి లోన్స్ ఇప్పించడం జరిగినది. ఇంకా ఎవరైనా
ఆర్థికంగా లేనోళ్ళు మాకు లోన్ కావాలంటే సంబంధిత ఐకేపీ ద్వారా మీకు లోన్స్ కూడా ఇప్పించబడును. కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల గృహాల లబ్ధిదారులందరూ దయచేసి రాబోయే వానాకాలం లోపల ఇమ్మీడియట్గా మనకు ఎలాంటి వానలు ప్రాబ్లం లేకుండా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా బేస్మెంట్లు పూర్తి చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరనైనది. మార్కౌట్ అయిన వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా బేస్మెంట్ పూర్తి చేసుకున్నటకు మరోమారు కోరనైనది. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మీ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసి మీ ఇందిరమ్మ ఇల్లు వేగవంతంగా పూర్తి చేయటకు మేము పూర్తిగా సహకరిస్తామని మీ అందరికీ తెలుపనైనది.